శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువు గారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీం లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతుందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలా మంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారుతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి చెప్పుకోదగినంతగా గ్రహస్థితులు లేకపోయినా షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు. అంటే 3 గ్రహాల అనుకూలత ఉంటూ ఉన్నప్పటికీ మనము ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నట్టుగా 4 పెద్ద గ్రహాలు గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఒక్కటి మాత్రమే బాగున్న కారణం చేత కొంచెం జాగ్రత్తలతో కూడినటువంటి జీవనం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకి చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము విషయంలో అయినా, కుటుంబం విషయంలో అయినా, ఉద్యోగ విషయంలో అయినా కొంత ఓర్పు అయితే చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఓర్పు కలిగి ఉండాలి అనే సూచన జరుగుతూ ఉన్నది. అలాగే మాతృవర్గ రీత్యా బాగానే ఉంది అనేటటువంటి కాలం ఉంటుంది. పితృవర్గ రీత్యా ఇంకా అంత అనుకూలతలు లేవు, కానీ చెడు అయితే లేదు, అననుకూలత అయితే లేదు.
కాబట్టి ఇది కొంచెం సంతోషించదగ్గ విషయమే. బంధువర్గ ఆదరణ బాగా కనిపిస్తోంది. సంతానం రీత్యా పూర్వం కన్నా కొంచెం మేలుగా ఉంటుంది. ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత ఓర్పు కలిగి ఉండండి, కొంత సంతోషపడండి. ఈ 2 రకాల పరిస్థితులు కూడా మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి సంతానం విషయంలో. అలాగే విజయావకాశాలు బాగున్నాయి. ఇప్పటి వరకు మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కృషి చేస్తూ ఒక పట్టుదలగా చేస్తూ ఉన్నారో అది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. అయితే శారీరకంగా చాలా కష్టం ఉండేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారి విషయాలలో కానీ ఇంకా కొంత శారీరక కష్టం ఎక్కువగానే ఉన్నది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఉద్యోగస్తుల విషయంలో కూడా కొంత ఓర్పు కలిగే ఉండండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పే ప్రధానంగా ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వ్యయస్థానంలో ఎప్పుడైతే చంద్రకేతువులు ఉన్నారో ఎదుటివారి మీద అనుమానం ఉంటుంది, ఎదుటివారి మీద అపోహలు ఉంటాయి. అవి నిజమా కాదా అని నిరూపించుకోవడానికి వారం రోజుల కాలమో ఇంకొక వారం 15 రోజుల కాలమో కూడా జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. ఇంటి ఎలవేల్పుని ఎక్కువగా పూజించండి, ధ్యానించండి. ఇది చాలా మీ మానసికమైనటువంటి చింతనలన్నీ తగ్గించేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చతుర్థ స్థానంలోకి బుధుడు వచ్చారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. కొంచెం మాట తీరు కొద్దిగా అనుకూలమయ్యేటట్టుగా ఉంది. అక్కడ వ్యయంలో కన్నా ఇక్కడ ద్వితీయంలో కొంచెం మెరుగవుతుందన్నమాట చంద్రుడి యొక్క స్థితి. కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండాలి అని చెప్పి ఒక సంకల్పం చేసుకుని దైవారాధన చేయండి. అన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.